సో విజయ్ గారితో నాకున్న జర్నీ మాట్లాడితే మీకు అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి. సో వారీసు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను విజయ్ గారిని కలిశాను. వంశీ పైడిపల్లి, నేను అన్న అని పిలుస్తాను, నాకు మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. వారీసులో ఒక బ్లాక్ ఉంటుంది, కార్పొరేట్ రూమ్ ఒక బ్లాక్ ఉంది, సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. మన వీటి గణేష్ అండ్ శ్రీమాన్ వీళ్ళందరిది ఒక ఎంటర్టైన్మెంట్ సీక్వెన్స్ ఉంది. దాంట్లో రైటింగ్కి నేను వంశీ పైడిపల్లి గారి టీంతో కలిసి పనిచేశాను. సో పని చేసినప్పుడు వంశీ గారిని నన్ను తీసుకెళ్ళి విజయ్ గారికి పరిచయం చేశాను. అది ఫస్ట్ మీటింగ్. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే ఆయన. స్టిల్ అంటే నేను మొన్న చీఫ్ మినిస్టర్గా ఆయన బయట తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నారు ఆయన. సింపుల్, నేను అప్పుడు ఎలా చూశాను విజయ్ గారిని ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు. అంత గ్రౌండెడ్గా ఉంటారు ఆయన. సో అది నాకు ఫస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మాట్లాడే విధానం కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ, సో అది నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మళ్ళీ వెంకట్ ప్రభు గారి ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్లో. జరుగుతుంది. ఒకరోజు సడన్గా జగదీష్ గారు ఉన్నారు కదా, సో జగదీష్ గారి టీం నుంచి జగదీష్ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు నాకు. అప్పుడు నేను విజయ్ గారితో ఒకసారి కలవాలి మీరు అని చెప్పి నేను ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోయాను. ఏంటి సడన్గా అని చెప్పి నేను పరిగెత్తుకుంటే ఏదో అన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఆయనతో ఒక పావు గంట ఆయన వ్యాన్లో కూర్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారంటే భగవంత్ కేసరి ఫిలిం నేను చూశాను, నాకు చాలా బాగా నచ్చింది, చాలా అద్భుతంగా తీసావు. సో కొన్ని ఎపిసోడ్స్, కొన్ని సీన్స్ అయితే నన్ను అసలు ఇంకా హార్న్ చేస్తున్నాయి. సో అది నేను అప్రిషియేట్ చేద్దామని పిలిచానని చెప్పేసరికి నేను అసలు క్లౌడ్ 9లో ఉన్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. కాసేపు నేను వెంటనే మహేష్ గారికి కాల్ చేసి, సార్ ఇట్లా విజయ్ గారిని కలిసాను, ఆయనకు బాగా నచ్చింది సార్ సినిమా, చాలా బాగా ప్రైజ్ చేశాను, ఆయనకి షేర్ చేసుకుని నేను మహేష్ గారితో మాట్లాడి. సో అది సెకండ్ ఎక్స్పీరియన్స్.